అజిత్, హౌస్ ద జోష్? ఎంత హై? మేమందరం ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. వీఆర్ గోయింగ్ టు అనంతగిరి హిల్స్. అక్కడ ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. అంటే 4 o'clockకి బయలుదేరదాం అనుకున్నాం, కానీ ఇంకా అప్పుడు వర్షం పడుతుండే కాబట్టి ఇంకా ఆ టైంకి వెళ్ళలేదు. ఇట్స్ 6 o'clock నా. బయలుదేరితే అక్కడ 8 o'clockకి ఆఫ్టర్ సన్ రైజ్ అందుకుంటాం. బట్ బాగుంటుంది అయినా కానీ. మన అజిత్ రెడీ, అజిత్ కూడా రెడీ. మన బండి కూడా వామప్ అవుతుంది. కొంచెంసేపు మిస్ అయ్యాం, సన్ రైజ్ మిస్ అయ్యాం. నో ప్రాబ్లం, వెళ్ళిపోదాం. చలో హాయ్ చెప్పు. మహేంద్ర ఇతని పేరు, మన పేరు మహేష్. అక్కడ వస్తున్నా. ఏంటి బ్రో? మేమా 2 hours ఎగ్జాక్ట్గా 8:30 9కి వెళ్ళిపోతాం. ఇప్పుడే నైట్ వెళ్తే బండి మీద ఎందుకు వెళ్తాం? అందరూ వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి. రాఖీ కదా, మనం ట్రిప్కి వెళ్దాం. మనోళ్ళిద్దరు ఎండ మీద. చల్లగా ఉంది ఫ్రెండ్స్, చల్లగా పెరగని. We need to fuel up. ఈసారి 111 కాదు, 333. పెట్రోల్ చలో. 333 అన్న. యూఆర్ ఫ్యూల్డ్ అప్. యూఆర్ ఆన్ 70. ఇక్కడ ఆడియో క్రిస్టల్ క్లియర్గా వస్తుంది 70 మీద కూడా ఇప్పుడు అని అనుకుంటున్నాం. ఇది ఇక్కడ బోస్ చేసి అక్కడ రావద్దు, మరి ప్రాబ్లం అవుతుంది మనకి. దాన్ని ఏదో అంటారా? కోడి కాదు, దాన్ని ఏదో అంటారు. బాబా ఇక్కడ మధ్యలో ఆపాలి. అక్కడ చెప్పా మొన్న వీడియోలో నేను. అట్లా ఉన్నప్పుడు రోడ్డు మధ్యలో ఆపాలి. సూపర్ ఉంది రోడ్ అయితే. నో వర్షం. మా ఫ్రెండ్స్ 1 2 3 ముగ్గురు వర్షం ఉందని ఆగిపోయారు. 7 members యాక్చువల్గా మేము. ముగ్గురు ఆగిపోయారు వర్షం అని. అరే చూసుకోండిరా, వర్షం లేదురా, నేను చెప్పారా. వెదర్ ప్రిడిక్ట్ చేస్తాం మనం. అలా 3కి లేచి చూశాను, వర్షం ఉంది. తర్వాత ఒక్కసారి ఎందుకు దేవుడు లేపాడు నన్ను 5:45కి. అరే వర్షం ఆగితే వెళ్ళరా అని. ఇంకా మనం ఆగం కదా, మనం ఎందుకు ఆగుతాం? దేవుడి నుంచి డైరెక్ట్గా గైడెన్స్ వస్తే. ఏంటి అదేం రోడ్ రా అది? శంకర్పల్లి రోడ్ అంట. ఇది సర్వీస్ రోడ్ నుంచి రైట్ తీసుకొని ఇప్పుడు మనం శంకర్పల్లి రోడ్లో ఎంటర్ అయ్యాం. లెట్స్ గో. జూమ్ యాస్, జూమ్ జా. కించుతున్నాడు ఆడు, అస్సలు ఆగడాడు. రే స్వెటర్ జిప్పేసుకుంటావు, ప్యాంట్ జిప్పేసుకుంటా. కరెక్ట్ అక్కడే ఉంది చెయ్యి. తమ్ముడు చూసావు ఏమవుతుంది ఇక్కడ? వర్షం స్టార్ట్ అయింది. చూద్దాం ఎప్పుడు వెళ్తామంటే. ఇక్కడ ఎదురే టిఫిన్ షాప్ ఉంది. టిఫిన్ తినేస్తాం ఇక్కడే. టిఫిన్ తిన్నాం ఇప్పుడు ఇక్కడే. సూపర్ ఉండే. మొత్తం కూడా ఆగిపోయింది ఆల్మోస్ట్. మనం కూడా అంతా అయిపోయింది, వస్తున్నారు. ఇంకా బయలుదేరాలి. లెట్స్ గో. సీ ఆన్ ద రోడ్. చలో లెట్స్ గో. ఫైనల్లీ రైడ్ రెజ్యూమ్ అయింది. టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు కానీ చలి పెట్టి అంత టెంపరేచర్ ఉందని తెలుసు. ముందులో అయితే అంత క్లియర్ స్కై ఉంది థ్యాంక్ఫుల్లీ. ఈ పైన కనిపించేవి వర్షం మబ్బులు, ఫ్రంట్ అంతా క్లియర్ స్కై.
మధ్యలో కొంచెం చిన్న రైన్ వచ్చిన ఆగం, మేము క్రాస్ చేసి వెళ్ళిపోతాం. వావ్ వావ్ వావ్, మనకు కావాల్సిన రూట్స్ ఈ రూట్సే. జస్ట్ ఇందాకే వర్షం పడి వెళ్ళిపోయిన రూట్స్ ఇవి. మొత్తం చుట్టుపక్కల అంతా చెట్లు. ఏముంది మా బానూర్, ఇది వెరీ బానూర్. చూసావా అది మబ్బులు? చూసావా లేరు మబ్బులు ఇట్లా లేరు ఫామ్ అని చూసావా చూడు. బాబా బాబా ఏమన్నుందారా, ఏమన్నుంది అసలు వ్యూ చూడు. బాబా వావ్ 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 బాబా. అరే చూసావా మబ్బు? చూసావా బాబా 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 బాబా, ఏంటి అసలు కది? పైన ఒక కారు మబ్బు మా కోసం వెయిటింగ్. పక్కన ఆగాం ఇప్పుడే. వ్యూ అయితే ఇక్కడ నుంచి ఎక్సలెంట్ ఉంది. అండ్ బైక్స్ చూడండి, యూ కెన్ సీ ద రోడ్స్. ఇప్పుడే సైడ్కి ఆపేసి మళ్ళీ బయలుదేరాం. ఇంకెక్కడ బ్రేక్స్ లేవు, డైరెక్ట్ అనంతగిరికే. ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చాం కదా, 30 కిలోమీటర్స్ ఓన్లీ ఇక్కడ నుంచి. ఇప్పుడే బ్రేక్ అయిపోయింది, ఇంకా నో బ్రేక్స్. డైరెక్ట్ అక్కడ అనంతగిరి హిల్స్లోనే ఆగుతాం. ఇంకా 30 కిలోమీటర్స్ కాబట్టి నో బ్రేక్స్. లెట్స్ గో. అక్కడక్కడ ఇలాంటి చిన్న ప్యాచెస్ ఉన్నాయి. మామ రూట్ చూడరా. బాగుంది కాదురా రూట్ మ్యాప్. రూట్ చూడమంటే బాగుంది అంటే ఎదురా. మ్యాప్స్ రా, రూట్ చూడు అంటే మ్యాప్స్. 9 పాయింట్ లెఫ్టా రైటా? लेफ्ट राइट रा बाई दाई बाई या दाई बाई बोले तो राइट है रे भाई दाई बोले तो राइट है भाई मुझे नहीं मालूम भाई हिंदी भूल गया मैं गोटी में डाला गोटी SP 125 ब्रो ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ ఓపెన్ రోడ్స్ అసలు సూపర్ ఉన్నాయి రోడ్స్ అసలు వండర్ఫుల్ రోడ్సే కాదు రోడ్ చుట్టుపక్కల ఉన్న వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ ఊరు ఎక్కడికి వచ్చాం ఈ ఊర్లోకి ఇక్కడ రోడ్ సెన్స్ సివిక్ సెన్స్ అయితే జీరో యూజ్లెస్ అసలు ఈ కారు ఆడుతున్నాడు నల్ల ఆడిస్తున్నాడు వాడు ఎందుకు నడుపుతున్నాడు కారు నాకు ఇప్పుడు అది ఇట్లా చూడండి చూడండి చూసారాడు ఎట్లా వస్తున్నాడు రైట్ రైట్ అరే రే వచ్చిందిరా వెల్కమ్ టు అనంతగిరి ఫారెస్ట్ హిల్స్ ఫారెస్ట్ అంట అనంతగిరి హిల్స్ రోడ్కి ఎంటర్ అయిపోయాం ఇక్కడ అజిత్ ఆ బైక్ మీద వెళ్తున్నాడు అక్కడ నుంచి బీ రోడ్ షూట్ చేయడానికి ఘాట్ రోడ్ మ్యాక్సిమం ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే మ్యాప్స్లో చూసినప్పుడు ఘాట్ రోడ్ ఏం కనిపించలేదు ఈ రూట్సే ఇంకా వెల్కమ్ టు అనంతగిరి ఫారెస్ట్ ఇది గుడి ఉంది ఇక్కడ ఇట్స్ 9:30 నౌ నాకు రావడానికి దగ్గరగా 2 hours పైన పట్టింది
వావ్ వావ్, ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్. బండి లీన్ చేసుకుంటా భలే వెళ్తున్నాం. ఇదే రూటు అయితే ఈ రూట్ సంగతి చూసుకోవాలి వాళ్ళు కొంచెం. నేను ఇంకా మంచిగా ఉందని కమాన్ లోపలికి వెళ్ళిపోతున్నాను. కమాన్ కాదంట, ఈ రూట్ అంట. రోడ్స్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. ఐ థింక్ సో దిస్ ఆల్ ట్రెక్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఇలాగే ఉండాలి రూట్స్, ఇలా ఉంటేనే బాగుంటుంది. అదే ఈ రోడేనా భలే తీసుకెళ్తున్నాడు రా. అదే జాగ్రత్త, టైర్లు జారుతాయి, జాగ్రత్త. We are into the forest now. Yeah. టూ వీలర్స్ వచ్చాయి, టూ వీలర్స్ అక్కడ పార్క్ చేయాలి. టూ వీలర్స్ ఇక్కడ పార్క్ చేయమంటున్నారు. చెప్పింది వెంకటగాడు పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలని. అయ్యో తాళం దొరికింది. చలో బైక్ ఇస్ పార్క్. అందరం వచ్చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంకా. అది మనం వచ్చిన రూటు. వచ్చేసాం లొకేషన్కి. అసలు ఎక్సలెంట్ ఉంది మొత్తం రూట్ కానీ, ఆ రోడ్ సైడ్ వ్యూ కానీ. ముందరే మాకు హిల్ వ్యూ పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ జనాలు లేరు వర్షం వల్ల. అదే వ్యూ పాయింట్. చుట్టుపక్కల వచ్చిన రూట్ కానీ, పక్కన ఉన్న రోడ్ సైడ్ వ్యూస్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ చేసాం. మధ్యలో వర్షం పడింది, అదొక్కటి ప్రాబ్లం. కానీ ఆ వర్షం టైం మేము యూజ్ చేసుకొని టిఫిన్ తినేసాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం అక్కడే. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది నాకు అనిపించింది. ఇప్పుడు ఎక్సలెంట్ ఉంది వ్యూ పాయింట్ నుంచి. లెట్స్ గో అండ్ సీ. యా, ఏదో చిన్నపాటి గొంతుండి గొంతు లోపల దూరిపోయాం మనం. వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది, అస్సలు సూపర్ వ్యూ. ఇంకోటి పాయింట్ ఏంటంటే ఎక్కువ రష్ లేదు ఈరోజు. మేబీ వీక్ డే అనేమో, అది కాక వర్షాలు కూడా పడ్డాయి కదా. మొత్తం అది వ్యూ పాయింట్ యాక్చువల్గా. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను. మనం వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. కెమెరామ్యాన్ అజిత్ పట్టుకున్నాడు కెమెరా. దా, ఇది వ్యూ పాయింట్. ఎంత అసలు సూపర్ ఉంది మొత్తం అసలు. అండ్ అక్కడ దూరంగా విండ్ మిల్స్ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అక్కడ లైన్, అక్కడ మొత్తం విండ్ మిల్స్ ఉన్నాయి. కెమెరా జూమ్ కాదు, మేము ప్రయత్నం చేయట్లా. చాలా బాగుంది. కింద కూడా అక్కడ ఎవరో ఉన్నారు, ఫ్రెండ్స్ అందరూ. కింద జూమ్ చేయరా, కనిపిస్తున్నారు వాళ్ళు కింద కనిపిస్తుంది. ఇక్కడ అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళి కలుద్దాం. ఇందాక చూపించిన వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇప్పుడు జారుతున్నారు.
ఇది ఫుల్ జారుతుంది ఇక్కడ.